హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ కిచెన్ బుక్. ఈరోజు మన వీడియోలో అన్నం మిగిలిపోయినప్పుడు 5 మినిట్స్లో అయిపోయే టొమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కప్పు అన్నానికి నేను 2 మీడియం సైజ్ టొమాటోని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. మసాలా కోసం 4 పచ్చిమిర్చి, 2 చిన్న అల్లం ముక్కలు, 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 3 స్పూన్ల ధనియాలు, అలాగే 10 మిరియాలు, 2 లవంగాలు, కొంచెం చెక్క, యాలకులు 2 తీసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో మసాలాకు కావాల్సినవన్నీ వేసుకొని కొబ్బరి ముక్కలు కూడా వేసి వాటర్ యాడ్ చేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పొడిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. మసాలా దినుసుల్ని మీ టేస్ట్కి తగ్గట్టు పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి సాఫ్ట్గా అయ్యే వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యాక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ శనగబెడలు వేసి వేయించుకొని దానిలో టొమాటో ముక్కలు వేసి కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దానిలో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని వేసుకోవాలి. మసాలా అంతా టమాటో ముక్కలకి పట్టేటట్లుగా కలుపుతూ 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. దీనిలో ముందుగా వేయించుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని వేసి కలుపుకోవాలి. టొమాటో మసాలా అంతా అన్నానికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసి కలిపి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈజీగా సింపుల్గా 5 మినిట్స్లో చేసుకునే టొమాటో రైస్ రెడీ. నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.